వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నియోజకవర్గ వ్యాప్తంగా 200 కోట్లతో అభివృద్ధి పనులు. 60 డివిజన్ శంకుస్థాపన బోండా ఉమా. విజయవాడ సాక్షి కార్యాలయంపై దాడికి దిగిన అమరావతి మహిళలు. సాక్షి కార్యాలయం బోర్డును తొలగించి పెద్ద ఎత్తున నిరసన. అమరావతి మహిళలను కించపరిచిన వారికి శిక్ష పడాల్సిందే. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మండిపాటు. విశాఖ స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మనుగడకు వ్యతిరేకంగా కూటమి నేతలు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం. ఇక డీటెయిల్స్లోకి వెళితే సెంట్రల్ నియోజకవర్గంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా 200 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు సింగ్ నగర్ ఫ్లైఓవర్కు అనుసంధానంగా మరో ఫ్లైఓవర్ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రిక వద్ద 50 లక్షల వ్యయంతో రబ్బీస్ రోడ్ మరియు వాటర్ పైప్ లైన్ పనులకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు 200 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులు చేపట్టామని తెలిపారు. కండ్రిక ప్రాంతంలో కొత్తగా రోడ్లు, వాటర్ పైప్ లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ప్రతి డివిజన్లో ప్రజలకు అవసరమైన పార్కులు, కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజు, డివిజన్ అధ్యక్షుడు కాకొల్లు రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్కే బాబు, పలగాని భాగ్యలక్ష్మి, అప్పలనాయుడు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ నియోజకవర్గానికి నేను శాసనసభ్యుడిగా ఎన్నికవ్వబడినాక అభివృద్ధి పనులన్నింటిని కూడా వేగవంతం. ఈ సంవత్సర కాలంలో 200 కోట్లు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయటం కానీ, రోడ్లు పూర్తి చేయటం కానీ, డ్రైన్లు కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ చేయటం కూడా జరిగింది. మరి ఇవాళ 64వ డివిజన్ అంటే ఈ నియోజకవర్గానికి శివారు ప్రాంతం. ఇటు పక్కన అటు నున్న, అటు పాతపాడు ఇవన్నీ కూడా మరి గ్రామీణ ప్రాంతాలు. ఈ కొత్తగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ శివారు ప్రాంతాల్లో ఇవాళ 50 లక్షల రూపాయలు పెట్టి వాటర్ లైన్ కానీ, రోడ్లు కానీ శంకుస్థాపన చేసాం. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. ప్రతి డివిజన్లో ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలి, ఏ డివిజన్లో ఏమి లేవు, రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అట్లాగే వాటర్ లైన్ కానీ, డ్రైనేజీ కానీ ఎన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గానికి ప్రధానమైనటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు కానీ, రైల్ అండర్ బ్రిడ్జిలు, ఆర్యూబీలు కానీ త్వరితగతిన వాటిని కూడా టేకప్ చేసాం. త్వరితగతిన వాటిని కూడా అనుమతులు తీసుకొచ్చి పూర్తి చేస్తాం. ఈ నియోజకవర్గాన్ని పూర్తి మోడల్ నియోజకవర్గంగా, సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తాం. ఎంతైనా సరే అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టి ఈ నియోజకవర్గంలో సమస్యలు లేని నియోజకవర్గాన్ని తీసుకురావడం లక్ష్యంగా ముందుకెళ్తాం. విజయవాడ ఆటోనగర్ సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు. సాక్షి కార్యాలయం బోర్డును తొలగించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. విజయవాడ ఆటోనగర్ సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు. సాక్షి కార్యాలయం బోర్డును తొలగించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సాక్షి యాజమాన్యం కార్యాలయం గేటుకు తాళాలు వేసింది. దీంతో మహిళా నేతలు గేటు ఎక్కి నిరసన తెలిపారు. మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు పట్ల జగన్, భారతీయులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని వాసులు, మహిళలు సాక్షి కార్యాలయంలో కోడిగుడ్లు విసిరారు. తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, తెలుగు మహిళలు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. దేవతల రాజధాని
ఇది పురాణాల్లో చూస్తే ఎక్కడైనా కూడా మనకు కనబడుతుంది. కానీ ఆ రోజున చారిత్రాత్మకంగా చూసుకున్నా, వాణిజ్యపరంగా చూసుకున్నా, సస్యశ్యామలంగా చూసిన అమరావతి విరాజిల్లింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. కానీ గత 5 సంవత్సరాలలో చరిత్ర మారింది. గత 5 సంవత్సరాలలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విధ్వంసాన్ని సృష్టించింది. ఆనాడు మరి ఎవరైతే త్యాగాలు చేసి 33,000 ఎకరాలని భూమిని అమరావతి కోసం, ఈ రాష్ట్రం కోసం, రాజధాని కోసం వాళ్ళు త్యాగాలు చేశారో వాళ్ళందరూ కూడా విపరీతమైన దెబ్బలు తిన్నారు, రోడ్ల మీదకి ఈడ్చారు, వాళ్ళు తినే అన్నంలో ఇసుక పోశారు, అన్ని రకాల విధ్వంసాన్ని వాళ్ళు సృష్టించారు. మరి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అసెంబ్లీలో ఒక మాట అన్నాడు, 33,000 ఎకరాలు కనీసం ఉండాలి, అమరావతి రాజధానిగా నేను ఒప్పుకుంటున్నానని. తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట మార్చి మరి 3 రాజధానుల పల్లవందుకుని మరి దానితో ఊరుకోకుండా ఆ రోజున మహిళల మీద దమనకాండను ఏ రకంగా చేశాడో మనందరం కూడా చూసాం. అటువంటిది ఈ రోజున ప్రజలందరూ బుద్ధి చెప్పారు, ఇలాంటి ముఖ్యమంత్రి మాకొద్దు, అభివృద్ధి అనేదే మర్చిపోయి ప్రజల మీద దమనకాండను చేసి ముఖ్యంగా అమరావతి మహిళల మీద విపరీతమైన ట్రోలింగ్స్ చేయటం, వాళ్ళని నానా రకాలుగా హింసించటం, వీటన్నిటి మీద ప్రజలు విస్పష్టమైన తీర్పిచ్చారు. కేవలం 11 సీట్లతో సరిపెట్టినా కూడా ఇవాళ బుద్ధి రాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ ప్రభుత్వానికి విద్వేషాన్ని ఎగజెంబుతున్నారు. దానికి కారణం ఇవాళ గూగుల్, టీసీఎస్ లాంటి సంస్థలు వెల్లువలా ఇవాళ అమరావతి వైపుకి వస్తున్నాయి. అది వాళ్ళ కంటకంగా మారింది. వాళ్ళు విషం జిబ్బుతా ఉన్నారు. మరి ఆ విషాన్ని ఎలా చిమ్మాలి అనే దానికి ఈ రోజున ఒక విధానాన్ని నమ్ముకున్నారు. ఆ రోజున అమరావతి ఆడవాళ్ల మీద ఏ రకంగా దమనకాండం చేశారో ఇవాళ మళ్ళీ వాళ్ళని మరి ఎన్ని మాటలతో మేము మాట్లాడలేము. మరి వాళ్ళ జర్నలిస్టులని చెప్పుకునే వాళ్ళే వ్యభిచారులుగా మారిపోయి మాట్లాడుతూ ఉంటే ఇంకా మహిళలు మేమేం మాట్లాడతాం? మహిళల మీద మరి ఒక నింద వేయాలంటే ఇది ఒకటేనా ఉన్నది? ఆ రోజున స్వాతంత్ర ఉద్యమంలో మహిళలు పాల్గొని భారతదేశానికి స్వాతంత్రాన్ని గత 3 రోజులుగా కృష్ణంరాజు అమరావతి వేశ్యల అమరావతి అని చేశాడు. ఆ రోజు నుంచి 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతా ఉన్నాయి. ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడ నిరసన వ్యక్తం చేయడానికి మచిలీపట్నం పార్లమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఏదైతే మరి వాళ్ళ మేము ఒకటే చెప్తున్నాం, జగన్ కన్నా పెద్ద రాజకీయ వ్యభిచారి వేరొకరు లేరని చెబుతా ఉన్నాం. జగనే పెద్ద రాజకీయ వ్యభిచారి, దాని ముందు ఇవన్నీ కూడా దిగదుడిపోయి చెబుతున్నాం. ఇవాళ మహిళలంటే ఎంత లోకం అండి. ఆ రోజు అమరావతి రైతులు పోరాటం చేస్తుంటే రోడ్ల మీదకి ఈడ్చిడ్చి తన్నింది కాక ఇవాళ అమరావతి రాజధాని మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిగా చేస్తారనే అక్కసుతో ఇవాళ మహిళల్ని టార్గెట్ చేసుకుని మాట్లాడటం అంటే ఇదిగో మేమందరం కూడా మహిళలందరం కూడా మాట్లాడే వాళ్ళందరికీ కూడా చెప్పులతో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ రోడ్ల మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పులతో దెబ్బలు తింటారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరందరూ క్షమాపణ చెప్పాలి. మీ సాక్షి పత్రిక ఏదైతే తప్పుడు రాతలు రాస్తా ఉందో సాక్షి ఛానల్లో మీరు ఎలాంటి కోతలకి, తప్పుడు కోతలకి మహిళలపై మాట్లాడేదానికి మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు. మీ సాక్షి ఛానల్ను కూడా మీరు బ్యాన్ చేయాలని మేము మహిళలందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు మహిళలను టార్గెట్ చేసుకుని సాక్షి ఛానల్ ఏ విధంగా అయితే మహిళలపై దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారో మహిళలందరం కూడా ఇవాళ మీ మీద ఎటువంటి దాడులు చేయడానికి కూడా వెనకాడం. మీరన్న మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. మీ ఛానల్ మూసుకుని మీరు తట్టపుట్ట సర్దుకుని వెళ్ళకపోతే మీకు బుద్ధి చెప్పే పరిస్థితుల్లోని మహిళలు ఏమాత్రం కూడా వెనక్కి తిరగరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యోగా ఆవశ్యకతను చాటి చెప్పేందుకు నిర్వహిస్తున్న యోగాంధ్ర ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. జిల్లాలో 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పేందుకు 5,000 మంది ట్రైనర్లతో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా సంపూర్ణ ఆరోగ్యానికి యోగాతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించి జీవితాంతం యోగా సాధన చేసేలా ప్రజలను ప్రోత్సహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా
ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ర్యాలీని కలెక్టర్ లక్ష్మీష అధికారులతో కలిసి ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి వడివడిగా అడుగులేస్తూ యోగాసనాల ఉపయోగాలను చాటి చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ నెల రోజుల యోగాంధ్ర కార్యక్రమంలో ద్వారా మన భారతీయ వారసత్వ సంపద యోగాను ప్రతి ఒక్కరికి చేరవేసే గొప్ప ప్రయత్నం జరుగుతుందని, ఇందులో భాగంగా 20వ రోజు యోగాంధ్ర కార్యక్రమాలలో భాగంగా యోగా ర్యాలీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈరోజు 20వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు 20వ రోజు విజయవాడలో ర్యాలీ, ఒక మెగా ర్యాలీ తీయించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం యోగా గురించి అవేర్నెస్ కల్పించాలి, ప్రతి ఒక్కరికి యోగాంధ్ర గురించి అలాగే యోగా బెనిఫిట్స్ గురించి తెలియచేయాలనేది ఉద్దేశము. దీంట్లో భాగంగా ఈరోజు వేలాది మంది ఈరోజు ర్యాలీలో పాల్గొని యోగా గురించి, యోగాంధ్ర గురించి ప్రజలకి తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మనకు అందజేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అలాగే ప్రధానమంత్రి వర్యులకి ధన్యవాదాలు. ఎందుకంటే యోగా అనేది రాష్ట్ర సంపద, మన దేశంలో పుట్టిండేది. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో మనం దీన్ని గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరికి దీన్ని తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగా నేర్పించడానికి సంకల్పం చేసుకొని ప్రతి గ్రామాల్లో, ప్రతి ఊర్లో, ప్రతి వాడలో యోగా నేర్పించడం జరుగుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్కరు తరలి వస్తున్నారు. చాలా మంచి స్పందన ఉంది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేస్తూ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఒక నెల మొత్తం జూన్ 21 వరకు మంచిగా నేర్పించి తర్వాత కూడా అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలని ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. దీనికోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, త్వరలో నిర్మించ తలపెట్టిన అన్ని రాష్ట్ర జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ, వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జూలై నెలాఖరు వరకు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. సచివాలయంలో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వివిధ రహదారుల ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. నిర్ణీత కాల వ్యవధికి సంబంధించి ఆలస్యమైన ప్రాజెక్టుల కాంట్రాక్టు సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఇకపై ఏ రహదారి నిర్మాణము ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. మరోవైపు NHAI MORDH కింద 11,325 కోట్లతో 770 కిలోమీటర్ల రహదారులు గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకున్న పాలనా అనుభవం, సమర్థతతో రాష్ట్ర రాజధాని అమరావతి ఇమేజ్ను పెంచుతున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అమరావతి ఇమేజ్ పెరగడాన్ని సహించలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఇమేజ్ను దిగజార్చేందుకు తన సాక్షి మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అమరావతి పేరును దిగజార్చడం అంటే మన తల్లిని మనం రోడ్డున పడేసినట్లేనని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని, తాను ఏ కార్యక్రమానికి వెళ్లినా అమరావతి గురించి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రజలు ఘాటుగా స్పందించారన్నారు. బందర్ రోడ్డు అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర 2 నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం 40,000 విలువ చేసే బండ్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి వారికి ఉచితంగా అందజేశారు. కటారి స్రవంతికి తోపుడు బండిని, సటు సాంబశివరావుకు రిక్షా బండిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సొంత నిధులతో కొనుగోలు చేసి వారికి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ఇమేజ్ను మరింతగా దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. దేవతల రాజధాని అమరావతి అని అందరూ చెబుతున్నారని, అది సహించలేని విధంగా అమరావతి పేరును కించపరిచేలా సాక్షి ఛానల్లో వ్యాఖ్యలు చేయించారన్నారు. ఈ వ్యాఖ్యలను ఆ ఛానల్ యాజమాన్యం ఖండించకపోవడం సరికాదన్నారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా క్రమశిక్షణతో అందరూ కూడా క్రమశిక్షణగా ఉండాలి అనే భావంతోనే పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ సంస్కృతితోనే ఈ పార్టీ అభివృద్ధి చెందుతుంది. దినదినాభివృద్ధి చెందుతూ మరి ప్రపంచ దేశాలన్నీ గుర్తించేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగిస్తున్నారు. ఆ పరిపాలనలో మరి ఈ నికృష్టులు అనాలి వాళ్ళని, సాక్షి పత్రిక వాళ్ళని, ఆ పత్రిక నడిపేవాళ్ళు వాళ్ళు మరి పార్టీ మీద అభిమానం పెరుగుతోంది, పార్టీ సొచ్చుకొని పోతోంది ప్రజల్లోకి అనే భావంతో ఆ భావాన్ని డైవర్ట్ చేస్తానికి కూడా
ఈ సాక్షి పత్రికలో తర్వాత వాళ్ళ కార్యకర్తల్ని మిళితం చేసి ఈ పార్టీ మీద విషపు జల్లులు జల్లాలనే ఉద్దేశంతో, ప్రజల్లో ఆ భావం తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటువంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు. ఆ క్రియేట్ చేసే భాగంలోనే ఇది కూడా మొదలుపెట్టారు. మరి దీన్ని మనం అందరం కూడా గమనించాలి. ప్రజలే దాన్ని, అంటే ఒక చట్టాలు అవి చట్టం చేసే పనులు చేస్తాయి, కానీ ప్రజల్లో కూడా ఆ వ్యతిరేక భావాన్ని బాగా మనం వ్యతిరేకించగలిగితే, ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేస్తే దాని ప్రభావం ఎట్లా జరిగింది అనేది మనం గ్రహించుకుంటే అప్పుడు ఎట్లా అయింది అనేది అందరూ గ్రహించుకోవాలి. దాన్నే మనం మోడల్గా తీసుకుని ప్రజలందరూ కూడా ఎవరికి వారు ఇది ఆ పార్టీని భస్మీపట్నం చేసే వరకు నిద్రపోకూడదు అనే భావం మనలో కలగాలి, ప్రజల్లో కలగాలి. ప్రజల్లో వస్తేనే అది గ్యారంటీగా భస్మీపట్నం అయిపోతుంది. దానిలో ఏమి ఎవరో ఆలోచించాల్సిన పని లేదు. మనం దాన్ని అందరం కూడా కార్యోన్ముఖులమై ఎదుర్కోవాలి. అట్లాగే మరి ఇవాళ మనం రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి మన రాజధాని గురించి ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా గర్వంగా చెప్పుకుని ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయాల్సిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంకా ఈ రాష్ట్రం వినాశనం కావాలనే ఉద్దేశంతోనే అమరావతి అనే పేరును సైతం దేవతల రాజధానిని అమరావతిని పురాణాల నుంచి కూడా ఆ పేరు వస్తున్న సందర్భాన్ని మరి సరదాగా వాడుకుంటే దాన్ని అపహాస్యం చేయడానికి వేశ్యల రాజధాని అని చెప్పే విధంగా ఆ ఛానల్లో ప్రచారం చేసేదానిలో కానీ లేదా ఒక డిబేట్లో చెప్పేదాన్ని కానీ కనీసం అలాంటి విషయాన్ని ఖండించాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా యాజమాన్యం ప్రవర్తించిన తీరుకి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్నగాక మొన్న చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీ యాక్టివ్ కార్యకర్త భారతిరెడ్డి గారిని అనరాని మాటలంటే ఆయన స్పందించి ఆయనే ఇమీడియట్గా సస్పెండ్ చేసి అతను అరెస్ట్ చేసి కూడా జైల్లో పెట్టిన కనీసం ఆయన దగ్గర అలాంటి జ్ఞానాన్ని కూడా నేర్చుకోలేని పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి భారతిరెడ్డి గారు ఉన్నారంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఇవాళ సాక్షి పత్రిక వాళ్ళది కాకపోతే వాళ్ళని అనాల్సిన పని లేదు. మాకు సాక్షి మొత్తం యాజమాన్యం వాళ్ళే, దానికి ఎవరు బయట వాళ్ళు ఎవరూ లేరు, దాంట్లో యాజమాన్యం వాళ్ళే. అలాంటి సాక్షిలో ఒక పత్రిక అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన కనీస బాధ్యతతో పత్రికలు పెడతారు. అలాంటి బాధ్యతని మర్చిపోవటమే కాకుండా వాళ్ళు ప్రజల్లో ఒక మన రాష్ట్రాన్ని మన తల్లిని మనం అపహాస్యం చేసినట్టే, మన తల్లిని మనం ఈ విధంగా ఒక రోడ్డు పాలు చేసినట్టే మన రాజధానిని రోడ్డు పాలు చేయటువంటి. సో ఇలాంటి విషయాల్లో ప్రజలు మరి ఎంత ఆవేదన చెందుతూ ఉన్నారో ఈ 4 రోజులు బట్టి వాళ్ళ రియాక్షన్ బట్టి తెలుస్తూ ఉంది. మీరు ఎక్కడికైనా ఒక బయటికి వచ్చి రోడ్డు మీద వచ్చి పోట్లాడిన వాళ్ళే కాదు, ఇళ్లలో ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ 10 మంది కలిసి ఏంటండి దారుణం, ఇంత దారుణంగా మాట్లాడటం, ఆడవాళ్ళని ఇంత హీన చర్యగా చెప్పడం. ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంతో పరువు కలిగిన రాష్ట్రం కదా, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాదు, లేదా భూమి పుట్టిన దగ్గర నుంచి కూడా ఆంధ్ర ఈ ప్రాంతం అంటే ఎంతో సంస్కృతికి సాంప్రదాయాలకు నిలయం. ఇలాంటి ప్రాంతంలో అంత ఘోరమైన మాటలు. అమరావతి మహిళలను కించపరిచేలా వారికి శిక్ష పడాల్సిందే అని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. సాక్షి మీడియాలో రాజధాని మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరని పేర్కొన్నారు. అమరావతికి కులం, మతం ఆపాదించడం సరికాదన్నారు. రాజధాని కోసం భూములు ఇవ్వటమే ఇక్కడ మహిళలు చేసిన తప్ప అని ఆమె నిలదీశారు. వాక్ స్వతంత్రం పేరుతో మహిళలను నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. అమరావతి గురించి తప్పుగా మాట్లాడటం కొమ్మినేనికేం కొత్తేం కాదని, గతంలోనూ అనేక సార్లు మహిళలను కించపరిచి కొమ్మినేనిలో పశ్చాత్తాపం లేదన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ముందుగా డీజీపీ గారికి అలాగే ప్రభుత్వానికి మహిళల తరపున, ముఖ్యంగా అమరావతి రైతు మహిళల తరపున ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి చూసాం, రాష్ట్రాల వ్యాప్తంగా ప్రసారయ్యే ఒక టీవీ ఛానల్ డిబేట్లో ఆడవాళ్ళని ఎంత కించపరిచే విధంగా నీచమైన వ్యాఖ్యలు చేశారో మనం అందరం కూడా చూసాం. దాన్ని ఆడవాళ్ళ గౌరవం మీద దాడిగా మనందరి బాధ్యత
దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అలాంటిది కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే ఎఫ్ఐఆర్ చేసి యాక్షన్ తీసుకున్నందుకు ముందుగా పోలీసు వాళ్ళకి మహిళల తరపున, రాష్ట్ర వ్యాప్త మహిళల తరపున కూడా మహిళా కమిషన్ కృతజ్ఞతలు తెలుపుతుంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఇది ఒక సంస్కృతి అయిపోయింది. ప్రతి వాళ్ళకి ఏంటంటే ఎవరి మీద ద్వేషం ఉన్నా లేకపోతే ఎవరి మీద కోపం ఉన్నా ముందుగా మహిళల్ని మధ్యలోకి లాగేస్తున్నారు. ఒక మహిళల మాన అభిమానాల మీద దాడి చేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో కూడా. చెప్పేది ఏంటంటే మహిళా కమిషన్గా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన మగతనం చూపించుకోవడానికి ఆడది కావాలి, చేతగానితనం కప్పిపుచ్చుకోవటానికి ఆడది కావాలి. అలాగే రాజకీయంగా ఒకరి మీద ఒక ద్వేషం ఉంటేనో ఒక పార్టీ మీద ద్వేషం ఉంటేనో వాళ్ళని కించపరచాలంటే ఆడవాళ్ళని, అలాగే నాయకులు ఆడవాళ్ళని మధ్యలోకి తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఏం తప్పు చేశారు? వాళ్ళు ఇళ్లలో కూర్చున్న ఆడవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీ రాజకీయ దురుద్దేశాల కోసం ఒక ప్రాంతం మీద ద్వేషంతోనో ఒక మనిషి మీద ద్వేషంతోనో ఆడవాళ్ళని కించపరిచేయటం అనేది యాక్సెప్టబుల్ కాదు. ఇది ఒక నీచ సంస్కృతికి తెరలేపారు గత 5 ఏళ్ల కాలంలో. ఇప్పుడు ఇది జరుగుతుందంటే, ప్రభుత్వం మారాక ఇది జరుగుతుందంటే, ఎందుకంటే గత 5 ఏళ్లలో శిక్ష పడలేదు వాళ్ళకి, ఎవరు కూడా శిక్ష పడలేదు. ఇష్టం వచ్చినట్టు ఏదైతే కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు ప్రభుత్వం కానివ్వండి, మహిళా కమిషన్ కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి. సో భయం లేదు, మేమేమన్నా ఏం చేస్తారులే అనే భయంతో ఈరోజు ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద దాడి చేయటం లేకపోతే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? దానికి ఈరోజు కరెక్ట్గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకున్న యాక్షన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇంకొకడు మళ్ళీ బయటకు వచ్చి జర్నలిస్ట్ ముసుగులోనో లేకపోతే అనలిస్ట్ ముసుగులోనో ఇష్టం వచ్చిన, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట. ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద. ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలాంటిది మూకుమ్మడిగా మహిళల్ని, రాజధాని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి, కేవలం అమరావతికి సంబంధించో గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించో కాదు, ఆంధ్ర రాష్ట్ర రాజధాని. మీరు క్యాపిటల్ ఆఫ్ ఆ పదం వాడలేను, వేశ్యల రాజధాని అన్నారంటే మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పైగా అపాలజీ చెప్పారు. ఏం అపాలజీ చెప్పారండి? అది సిన్సియర్ అపాలజీ కాదు. ఏదైతే మళ్ళీ వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడారో అది సిన్సియర్ అపాలజీ, మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణ అని మాకెవ్వరికీ అనిపించలేదు. పైగా ఇంకా వెటకారంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, దీన్ని వేరే ఛానల్స్ అందరిలో తిప్పి ఇంకా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు, వాళ్ళకి అమరావతి మీద ప్రేమ లేదా, పైగా క్షమాపణ కూడా చెప్పలేదు ఆడవాళ్ళకి. బాధపడ్డారంటే క్షమాపణ చెప్తాను, కానీ మా యాజమాన్యం బాధపడుతుంది మా వల్ల కాబట్టి వాళ్ళ క్షమాపణ చెప్తున్నా అంటే వాడు ఎంత అహంకారం. తమను గెలిపిస్తే విశాఖ స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ప్రయత్నాలు చేయటం లేదని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. 5,000 మంది ఉద్యోగులను అన్యాయంగా తొలగించారని, విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడకు వ్యతిరేకంగా కూటమి నేతలు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించి ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు వంటి కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరావు, ఏఐటియుసి నగర అధ్యక్షులు కెఆర్ ఆంజనేయులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అనేక రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించడం లేదని మండిపడ్డారు. 5,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను యాజమాన్యం తొలగించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు ఇచ్చింది కేవలం 5,000 కోట్లు మాత్రమే అని అన్నారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించకుండా దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడకు వ్యతిరేకంగా కూటమి నేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించకుండా అనకాపల్లి పెడుతున్న ప్రైవేట్ స్టీల్ పరిశ్రమకు మాత్రం గనులు కేటాయించారని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గత 1800 రోజులుగా నిరవధిక ఆందోళన చేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. ఆ పోరాటాల ఫలితంగా
చాలా వరకు నివారించగలిగాం. కేంద్ర ప్రభుత్వంతో కొంత నిధులు కూడా ఇప్పించుకోగలిగాం. మళ్ళా తిరిగి ఇప్పుడు మళ్ళా ప్రైవేటీకరణ చేసేదానికి ప్రయత్నాలు ముమ్మరం చేసే దాంట్లో భాగంగా ఉన్న 5,400 మంది కాంట్రాక్టు కార్మికులు తొలగించారు. వాళ్ళని పనిలో పెట్టుకోవాలని మళ్ళా సమ్మె మొదలు పెడితే 10 రోజుల్లో మళ్ళా 1,400 మంది కార్మికులను తొలగించారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పోలీసు బలగాలతోటి నింపివేశారు. కనీసం మెమోరాండాలు తీసుకోవడానికి కూడా సుముఖంగా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. పైకి మాత్రం మేము ప్రైవేటీకరించమని చెప్తున్నారు, కానీ లోపల చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసే ఫలితాలు. ఈరోజు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారికి డైరెక్ట్గా మెమోరాండం ఇస్తే తీసుకోరు, ముఖ్యమంత్రి గారు తీసుకోరు, పవన్ కళ్యాణ్ గారు తీసుకోరు. రేపు విశాఖ జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో 5 లక్షల మందితో మరి పెద్ద ఎత్తున యోగా దినోత్సవాన్ని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏ పనులు లేనట్టు, ఏ సమస్యలు లేనట్టు గత మొన్న 21వ తేదీ నుండి రేపు 21వ తేదీ వరకు దాదాపు 4 రోజుల పాటు యోగా మీద కాన్సన్ట్రేషన్ చేశారు. మేము కూడా ఈరోజు ఏ విధంగా ప్రధానమంత్రి గారు మెమోరాండం తీసుకోరో, ముఖ్యమంత్రి గారు దీని గురించి ఏ విధంగా ఆలోచించరో, వాళ్ళు జూన్ 21వ తేదీన విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి ఆలోచించే విధంగా యోగా దినోత్సవం నాడు మా కార్మిక వర్గం కూడా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసేదానికోసం, పోస్కో కంపెనీకి కట్టబెట్టేదానికోసం మోడీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కార్మిక వర్గం గత 4 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే దానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖ స్టీల్ని శైలిలో కలపాలని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు విశాఖ స్టీల్లో పనిచేస్తున్నటువంటి దాదాపుగా 5,000 మంది కార్మికుల్ని అతి దుర్మార్గంగా ప్రభుత్వం అనేటువంటిది తొలగింపజేసింది. అంతేకాదు ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులు సైతం VRS కింద పంపేటువంటి ప్రయత్నం చేసింది. విశాఖ స్టీలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. 1,00,000 మంది పైగా ఉద్యోగులు పరోక్షంగానే ప్రత్యక్షంగానే దీని మీద ఆధారపడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే విశాఖ స్టీల్ని కాపాడుకునే దానికోసం మే 20వ తేదీ నుంచి తొలగించిన కార్మికుల్ని విధుల్లో తీసుకోవాలని నిరవధిక సమ్మె జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి, ఆ సమస్య వెంటనే పరిష్కరించాలి. అలాగే మోదీ పర్యటన జూన్ 21వ తారీఖున రాబోతా ఉన్నారు. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన మొదటి సంవత్సరం డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో అధికారుల సహకారంతో అన్ని జిల్లాల మొదటి దశ సమీక్షలు పూర్తి చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినాకర్ తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ జిల్లాల సమీక్షలతో పథకాల వారీగా గుర్తించిన అంశాలను ఆయన వివరించారు. 2024 ఎన్నికల విజయం అనంతరం కేంద్రంలో ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వారిరువురికి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు నమో 3.0లో మొదటి సంవత్సరం పూర్తితో 11 సంవత్సరాలుగా అత్యుదయ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాలనలో మొదటి సంవత్సరం విధ్వంసం అయినా రాష్ట్ర భవిష్యత్తును పునర్వ్యవస్థీకరణ చేయడానికి గరిష్ట సమయం సరిపోయిందన్నారు. 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్గా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాలు మరియు ప్రాజెక్టుల అమలు తీరుపైన అధికారులతో రాష్ట్రంలోని 26 జిల్లాల సమీక్షలు పూర్తి చేయడం జరిగిందన్నారు. డిఎస్పీ నోటిఫికేషన్ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు మరియు వైద్య శాఖ నోటిఫికేషన్ ద్వారా 4,500 పోస్టులు భర్తీ మరియు ప్రైవేటు రంగం ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో డబుల్ ఇంజన్ సర్కార్ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ సమ్మిళిత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని ఆయన తెలిపారు. హయాంలో పెట్టుబడిదారులు బహుపరాక్ అనేటటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్కి వైపు చూస్తూ ఉన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం ఒకవైపు, $120 బిలియన్ ఆర్థిక వ్యవస్థని విశాఖపట్నం చుట్టూత ఆ రీజన్ నుంచి అభివృద్ధి చేసుకునేటటువంటి విధంగా కార్యాచరణ జరిగినటువంటి ప్రగతి అని చెప్పదలిచాం. 25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే డిఎస్సికి సంబంధించి 16,000కు పైగా ఉపాధ్యాయులకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి సంబంధించినటువంటి నియామకాలకు కావలసినటువంటి కార్యాచరణ,
అలాగే వైద్య శాఖలో 4 గ్రాంట్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేకపోవటం వల్ల చాలా తీవ్రమైన నష్టం రాష్ట్రానికి ఏర్పడింది 2019-24 మధ్య. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో మ్యాచింగ్ గ్రాంట్లను సానుకూలంగా సరైనటువంటి సమయంలో ఏర్పాటు చేయటం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టులు కూడా సమర్థవంతంగా ఇక్కడ అమలు జరిగేటటువంటి విధంగా కార్యాచరణ జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము జిల్లాల్లో సమీక్షలు చేపట్టినప్పుడు రాబట్టిన సమాచారం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని అంశాల్లో సమాచారం చూసినట్లయితే ఉపాధి హామీ పథకానికి సంబంధించి 2019-24 మధ్య. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నియోజకవర్గ వ్యాప్తంగా 200 కోట్లతో అభివృద్ధి పనులు, 60 డివిజన్ శంకుస్థాపన బోండా ఉమా. విజయవాడ సాక్షి కార్యాలయంపై దాడికి దిగిన అమరావతి మహిళలు, సాక్షి కార్యాలయం బోర్డును తొలగించి పెద్ద ఎత్తున నిరసన. అమరావతి మహిళలను కించపరిచిన వారికి శిక్ష పడాల్సిందే, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మండిపాటు. విశాఖ స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మనుగడకు వ్యతిరేకంగా కూటమి నేతలు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.